రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉంటే చేయగలుగుతాం కానీ ఇది మేము చేయగలిగేది కాదు. లోకల్ పోలీస్ ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా వేసేసిన కేసులో మేమేం తెలుస్తామంది. అయిపోయింది అక్కడ, ఇంకేం న్యాయం చేసినట్టు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ సాధారణ ప్రజలకి ఇట్లాంటివన్నీ కూడా స్పెక్యులేషన్కి బాగుంటాయి. కాబట్టి అప్పట్లో జగన్ బదనాం చేయడానికి బాగా పనికొచ్చినాయి. అంతే కదా, సహజం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు మర్డర్లు జరగట్లేదా, ఇప్పుడు రేపులు జరగట్లేదా? ఇప్పుడు తెనాల్లో వాళ్ళని ఎవరినో కొట్టిన దానికి వాళ్ళేం రేపులు మర్డర్లు అనేటటువంటిది వీళ్ళ కేసుల్లో ఉన్నాయి. అది ఎవరు చూడలా. ఇప్పుడైతే ప్రత్యక్షంగా దొరుకుతున్నారు కదా, డ్రగ్స్ వాళ్ళ, గంజాయి వాళ్ళ, రేపుల వాళ్ళ, మర్డర్లు. వాళ్ళలో ఎవరిని కొట్టారు ఇట్లాగా? ఓన్లీ ముగ్గురే కొట్టారు కేసు. మరి వీళ్ళందరినీ ఎందుకు కొట్టట్లేదు? ఇప్పుడు కూడా మేము కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు కదా, వీళ్ళందరూ ఎందుకు కొట్టట్లేదు? ఓన్లీ ఆ ముగ్గురేనా దేశం రాష్ట్రం మొత్తం మీద ఉన్మాదులు అరాచకవాదులు? కాబట్టి ఇవన్నీ ఇంకోటి ఇవాళ అసలు ఓవరాల్గా చెప్పాలంటే ఇవాళ మన రాష్ట్రంలో పరిస్థితి ఏంది అంటే పోలీసింగ్ అనేటటువంటిది పొలిటికల్ పోలీసింగ్ అయిపోయింది. ఆయనే చెప్పారు కదా పొలిటికల్ గవర్నెన్స్ అని. పొలిటికల్ గవర్నెన్స్ని పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసినప్పుడే రాష్ట్రం రాజకీయంగా కాదు రాజ్యాంగ పరంగానే నాశనం అయిపోయింది. రాజ్యాంగం ప్రకారం పొలిటికల్ గవర్నెన్స్ ఉండదు. మోడీ ఏమైనా పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నాడే ఏంది? దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మనం ఓపెన్గా పొలిటికల్ గవర్నెన్స్ అని